కొండపల్లి మున్సిపాలిటీ రాజకీయాల్లో కలకలం రేగుతోంది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత చెండుబోయిన చిట్టిబాబు కుమారుడు చెండుబోయిన రాజేష్ విజయవాడలో జరిగిన బీసీవై పార్టీ సమావేశానికి హాజరయ్యారంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రానున్న ఎన్నికల్లో చిట్టిబాబు పార్టీ మారే యోచనలో ఉన్నారా, అందుకే టీడీపీని ఇబ్బంది పెడుతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇక 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే వసంతకు వ్యతిరేకంగా ప్రచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న పటాపంచాలకే మళ్లీ పదవి విప్పించేందుకు చెన్నుబోయిన పైరవీలు నడిపారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతల నుంచే చైర్మన్ చిట్టిబాబుపై అసంతృప్తి వెలువడుతుంది. ఇక కొండపల్లి టీడీపీలో పార్టీలు మారిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. పటాపంచాలతో కలిసి వసంతకు వ్యతిరేకంగా ప్రచారం చేశారన్న అంశం పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లడంతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పటాపంచలను దూరం పెట్టినట్టుగా సమాచారం. ఇక ఇదిలా ఉండగా బీసీవై పార్టీ పేరుతో టీడీపీ ఓట్లు చీల్చి వైసీపీ అభ్యర్థికి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత 20 ఏళ్లుగా పార్టీ పదవులు అనుభవిస్తూ పార్టీ ద్వారానే రాజకీయంగా ఆర్థికంగా ఎదిగిన చిట్టిబాబు ఇప్పుడు అదే పార్టీకి ద్రోహం చేస్తున్నారంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో అక్రమాలు, పాలన గందరగోళం కారణంగా అధికారులు దీర్ఘకాలిక సెలవులకు వెళ్లడం, కౌన్సిలింగ్ సమావేశాలు సజావుగా జరుపుకోకపోవడం వెనుక చైర్మన్ పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కోఆప్షన్ ఎన్నికల సమయంలో కోరం లేక సమావేశం నిలిచిపోవడంతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ప్రస్తుత కౌన్సిల్ బలాబలాలను గమనిస్తే చైర్మన్ పాలనపై అవిశ్వాసం పెరుగుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య అవిశ్వాస తీర్మానంపై చర్చలు కూడా మొదలయ్యన్న ప్రచారం జరుగుతోంది. చైర్మన్ ఎన్నిక వరకు సజావుగా నడిచిన మున్సిపాలిటీ పాలన ఆ తర్వాత అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఇక సొంత పార్టీలోని నేతలను రాజకీయంగా అణిచివేయాలనే దురుద్దేశమే ఈ పరిస్థితికి కారణమా అన్న ప్రశ్నలు ఇప్పుడు కొండపల్లి రాజకీయాలను కుదిపేస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు గారు ఇటీవల తీవ్రంగా వార్తలకు ఎక్కుతున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. వారు కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం వార్డుల్లో తిరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అటెండి కూడా మేము చూస్తా ఉన్నాం. ఇక్కడ మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను సార్, చూడండి. ఈ ఫోటో చూస్తే ఈ ఫోటోలో కనిపించేది ఏంటంటే పార్టీకి సంబంధించిన నాయకుల్ని, వార్డు కౌన్సిలర్ ని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ చూపిస్తున్న చైర్మన్ గారు చూపిస్తున్నది ఏంటంటే ఒక ఏరియాలో ఒక డ్రైనేజీకి సంబంధించిన దాంట్లో ఉన్న చెత్తని వీళ్ళందరూ చూపిస్తూ ఆయన ఫోటో చూపిస్తా ఉన్నారు. దీన్ని పబ్లిక్ చూపిస్తూ ఆయన వార్డులో తిరుగుతున్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ నేను అడుగుతుంది చైర్మన్, గౌరవ చైర్మన్ గారు నేను అడిగేది ఏంటంటే, సార్ మీ స్థాయి, ఈ పని ఒక శానిటేషన్ వర్కర్ చేయాల్సిన పని, ఒక మున్సిపల్ చైర్మన్ చేయాల్సిన పని కాదు. ఇది లొకేషన్ లో ఎక్కడన్నా కానీ కాలంలో బ్లాక్ అయితే, చెత్త కనుక ఎక్కడైనా పెరిగిపోతే ఒక శానిటేషన్ వర్కర్ కి చెప్తే ఆ పైన ఉన్నటువంటి ఒక గుమస్తా దాన్ని తీపిచ్చేసి క్లియర్ చేపించేస్తాడు. దానికోసం ఈ స్థాయిలో ఎంత పెద్ద పెద్ద నాయకులందరూ తీసుకుని వెళ్ళి మీరు అక్కడ నిలబడి ఇదే సమస్యలు ఎలా ఉన్నాయని చెప్పి చెప్పడంలో మీరు అధికార పక్షంలో ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి చెత్తను మీరు చూపించి మున్సిపాలిటీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారా ఒకటి, లేకపోతే ఇంతమంది నాయకులు తీసుకొని వెళ్ళి మీరు చూపించే దాంట్లో అర్థం ఏంటి? నా దృష్టిలో మున్సిపల్ చైర్మన్ అంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తే మున్సిపాలిటీకి సంబంధించిన 1,00,000 మంది పైచీలకు ప్రజలకు సంబంధించి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. చెప్పండి మోహన్, అప్డేట్స్ ఏంటి? హలో, చెప్పండి మోహన్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఈ మధ్య కాలంలో అవినీతి ఎల్లువెత్తుని
సత్తుపల్లి చిట్టుబాబు అనే చైర్మన్ దగ్గర అది ఆరోపణలు వెలువెచ్చిన క్రమంలో ఆయన పార్టీ మారుతున్నట్టు సమాచారం. అలాగే వాళ్ళ సొంత అన్నయ్య కొడుకు వైసీపీ పార్టీలో ఉంచి ఈయన టీడీపీలో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే వాళ్ళ సొంత కొడుకుని BCY అనే పార్టీకి పంపిస్తాకి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇలా ఉండగా స్థానికంగా ఎప్పటి నుంచో పార్టీకి పనిచేసిన టీడీపీ పార్టీకి పనిచేసిన కార్యకర్తలు ఆగ్రహం చెందుతున్నట్టు సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మోహన్.